హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగింటి వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటనేసి అంటే, మా పాప బర్త్డే అయింది కదా నిన్న మా పాప బర్త్డే స్పెషల్ నేను ఏమేమి చేశాను, ఎలా చేసుకున్నాము బర్త్డే, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నిన్నైతే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, ప్రశాంతి బర్త్డే విష్ చేయండి అని చెప్పేసి. చాలామంది అయితే హ్యాపీ బర్త్డే ప్రశాంతి అని చాలా కామెంట్స్ అయితే పెట్టారు. చాలామంది విష్ చేశారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రశాంతి అయితే కామెంట్స్ అన్నీ చదివింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకైతే బర్త్డే విషెస్ చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఎవరైతే కామెంట్లు చేశారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అయితే మార్నింగ్ నిన్నైతే మేము టెంపుల్కి వెళ్ళాము. ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇంతకు ముందే. ఇంకా బర్త్డే అనగానే ప్రశాంత్కి అయితే నైట్ అంతా నిద్రే పట్టలేదు. ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానా, ఎప్పుడు కేక్ కట్ చేస్తాను, ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాను, ఇలాంటివన్నీ కూడా మైండ్లో వస్తూనే ఉన్నాయన్నమాట. నైట్ అంతా కూడా తల తినేసింది. ఇంకా మార్నింగే తొందరగా పడుకొని లేచిందనమాట. ఇంకా తలస్నానం చేయించేసి ఇంకా రెడీ చేయించేసి గుడికి అయితే తీసుకుని వెళ్ళాము. నిన్నైతే మంగళవారం కదా, అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే తీసుకుని వెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనలా కాదు, ఇక్కడ చాలా సింపుల్గా ఉంటాయి గుడులన్నీ కూడా. అంటే మనలాగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరబత్తులు, ఆకు చెక్కలు ఇలాంటి హడావుడి ఏమి ఉండదన్నమాట. అలా డైరెక్ట్గా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఏవైనా సరే ప్రసాదం తెస్తే పెట్టేసి దేవుడి హుండీలో డబ్బులు వేసేసుకొని దేవుడి దర్శనం చేసుకుని వచ్చేయడమే. ప్రసాదం అక్కడ ఉంటే తీసుకొని వచ్చేయడం అంతేగాని ఇంకా పూజలు అలాంటి హడావిళ్ళు ఏమి ఉండవు. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతికి బర్త్డే కాబట్టి, అమ్మ నీకు బర్త్డే కోసం ఏం స్పెషల్ చేయాలని అడిగాను అనమాట. అడిగితే ఇంకా మా ప్రశాంతి అయితే మైసూర్ పాక్ కావాలనేసి చెప్పింది. ఏంటో ఈరోజు మాత్రం కొంచెం కొత్తగా అడిగింది అనమాట. అయితే మైసూర్ పాక్ అడిగింది కాబట్టి తనకి ఇష్టమైన మైసూర్ పాక్ని అయితే చేశాను. ఈ మైసూర్ పాక్ వచ్చేసి గీ మైసూర్ పాక్ అనమాట. మరి నేను దీన్ని ఎలా చేశాను ఏంటనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. అదే గీ మైసూర్ పాక్ చేసి అయితే ఇచ్చేసాను అనమాట టెంపుల్ నుంచి రాగానే. ఇద్దరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మైసూర్ పాక్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. గీ మైసూర్ పాక్ సాఫ్ట్గా వచ్చింది. పిల్లలు తినడానికి చాలా బాగుందనమాట. మా ప్రశాంత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి ఇష్టమైంది చేసి పెట్టాను కాబట్టి. ఇంకా మైసూర్ పాక్ తినేసిన తర్వాత మధ్యాహ్నం అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట, కుకింగ్ అవన్నీ కూడా. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే పార్టీ టైం అయింది. 6 అయిందనమాట. మా ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చారు. ఇంకా డ్యూటీ నుండి వచ్చిన వెంటనే బెలూన్స్ అవన్నీ ఊదారనమాట. ఊదేసి డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మా ఎదురింట్లో తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. కుకింగ్లోని డెకరేషన్లోని హెల్ప్ చేశారనమాట. మొత్తానికి వాళ్ళ ఇద్దరు కూడా, మా ఆయన ఎదురింటి అన్న, వాళ్ళ ఇద్దరు కూడా డెకరేషన్ అన్నీ చేశారనమాట. డ్యూటీ నుంచి రాగానే ఇంక టైం అయిపోతుందని చెప్పేసి హడావిడిలో అయితే మొత్తం ఫుల్గా డెకరేషన్ చేశారు. మా ప్రశాంత్ అయితే అప్పటికి ఇంకా డ్రెస్ ఏం చేసుకోలేదు, బెలూన్స్తో చక్కగా ఆడుకుంది. మొత్తానికి ఫుల్ డెకరేషన్ అయితే ఇది చాలా సింపుల్గా, కొంచెం బాగా హెవీగా లుక్ వచ్చిందనమాట. సింపుల్గా ఉన్న కానీ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. మరి ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్కువ బెలూన్స్ ఏం లేవు, కొన్ని బెలూన్స్ అయితే ఊదేటప్పుడే పట్ మనేసాయి. ఉన్నంత వరకు అయితే అలా డెకరేషన్ చేసాము. మొత్తం మీద ఇదిగోండి ప్రశాంతి కేకు. అయితే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ, అంటే మా ఆర్మీ క్వార్టర్స్లో ఉండే ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళిపోయారనమాట. పిల్లలు ఎవరు లేరు. మన తెలుగు ఫ్యామిలీస్ అయితే ఒక 2 ఉన్నాయి, వాళ్ళకి పిలిచాము. మా ఎదురింట్లో తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిలిచాము. మొత్తం మీద ఈ 3 ఫ్యామిలీస్. ఇంకా మేము అయితే ప్రశాంతి బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా సింపుల్గా అయితే చేసేసాము.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అడగడం మర్చిపోయాను, ప్రశాంతి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే వాళ్ళ డాడీ చాలా ఇష్టంగా కొన్నారు, అంటే వాళ్ళ డాడీకి చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్సు. మరి ఎలా ఉంది ఏంటి, ప్రశాంతికి బాగా సెట్ అయిందో లేదా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా అందరం కూడా ఫొటోస్ అయితే దిగాము. తర్వాత వచ్చేసి కేక్ని కట్ చేసేసి కేక్ పీసులు కూల్ డ్రింక్స్ అయితే తాగేసామన్నమాట. అది నేను వీడియో తీయలేదు, అంటే హడావిడిలో మర్చిపోయాను. అందరికీ కేకులు కూల్ డ్రింక్స్ పంచిన హడావిడిలో వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ డిన్నర్ వచ్చేసి నేను వాళ్ళు రాకముందే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ అయినప్పటికీ నైట్ 11 అయిపోయింది. నేనైతే 5 నుంచి స్టార్ట్ చేశాను వంట, 7, 8 కల్లా వంట అయితే అయిపోయింది. మరి నేనేం వెరైటీస్ చేశాను అనేసి అంటే వెజ్ బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ చేశాను, ఇంకా ఫిష్ కర్రీ ఒకటి, ఫిష్ ఫ్రై ఒకటి చేశాను అనమాట. 3 ఐటమ్స్ అయితే కర్రీస్ లాగా చేశాను. ఇంకా వెజ్ బిర్యానీ, వైట్ రైస్ చేశాను అనమాట. మరి వచ్చిన గెస్ట్లకి భోజనం పెట్టకుండా ఆ టైంలో ఏం పంపించేస్తామని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేశాము. అయితే అందరం ఒకే ఫ్యామిలీ లాగా అందరం కూడా ఒకేసారి కూర్చొని చక్కగా అయితే తినేసామన్నమాట. ఆ మాటలు ఈ మాటలు జోకులు అవి ఇవి వేసేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ అయితే అందరం ఒకేసారి అలా కూర్చొని స్లోగా తిన్నాము. ఆ వెజ్ బిర్యానీ అయితే బాగానే వచ్చింది, కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను. అయితే నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి చెప్పమనేసి అంటే బాగున్నాయి అన్నారు. మరి మొహమాటానికి అలా చెప్పారు, నిజంగా బాగానే ఉన్నాయి ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయని అయితే చెప్పారనమాట తిన్న గెస్టులు. ఎందుకంటే గెస్టులు చెప్పిందే కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే నా వంట నేను రోజు తింటాను కాబట్టి నేను చేసేది నాకు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. మరి వేరే వాళ్ళు తింటే వాళ్ళకి నచ్చితేనే మనం బాగా చేసినట్లు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రశాంతి, ఝాన్సీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కొంచెం కాటన్ కాదు కదా, అందుకే కొంచెం ఈ ఒక్కకి దేనికి చిరాగ్గా ఉందని చెప్పేసి వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే లాస్ట్లో తిన్నాను అనమాట. అందరికీ వడ్డించేసి అందరిది అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో కూర్చొని తిన్నాను. ఇలా తినేసి ఇవన్నీ క్లీనింగ్లు ఇవన్నీ అయినప్పటికైతే నైట్ 11 దాటింది. ఆ టైం అయింది కానీ ప్రశాంత్కి అయితే అస్సలు నిద్ర పట్టలేదు. తనకి వచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేయాలి, అందులో ఏముందో చూడాలి అని ఉత్సాహం అనమాట. అయితే నా గిఫ్ట్లు ఓపెన్ చేస్తాను అమ్మి, నాకు వీడియో తీయో, ఏం గిఫ్ట్లు వచ్చాయో చూస్తానని చెప్పేసి ఇంకా 11 అయిపోయినా ఇంకా నన్ను తల తినేసింది అనమాట. సరే ఓపెన్ చేయని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా ప్రతి ఒక్కరు ఇచ్చిన గిఫ్ట్ అన్ని కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. గెస్టులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇది మీరు ఇచ్చారా, ఇది బాగుంది, ఇది మీరు ఇచ్చారా, ఇది బాగుంది అనేసి వాళ్ళకి చెప్తూనే ఉంది ఒక్కొక్క డ్రెస్ తీసి. అదేంటో కానీ అందరూ డ్రెస్సులే తీసుకుని వచ్చారు, వేరే గిఫ్ట్లు ఇంకేమి తీసుకురాలేదనమాట. వచ్చిన గెస్టులు అందరూ కూడా అన్ని గిఫ్ట్లు కూడా డ్రెస్సులే. ఇంక ఇందులో సర్ప్రైజ్ ఏంటనేసి అంటే ప్రశాంతికి బర్త్డే అయితే ఝాన్సీకి, ప్రశాంత్కి ఇద్దరికి డ్రెస్సులు తెచ్చారనమాట. అంటే ఇద్దరికి బట్టలు తీసుకొచ్చారు, 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. ప్రశాంత్కి ఒక గిఫ్ట్, ఝాన్సీకి ఒక గిఫ్ట్ అలా తెచ్చారనమాట. అసలు ప్రశాంతి బర్త్డేనో లేదా ఝాన్సీ బర్త్డేనో అర్థం కాలేదు. క్విన్స్కి బర్త్డే చేసినట్లుగా క్విన్స్ బర్త్డే అయితే చూసారా, ఇద్దరికి 2 గిఫ్ట్లు ఉంటాయి, అలాగా అయిందనమాట. ఇద్దరికి గిఫ్ట్లు తెచ్చారు, ఇద్దరికి బర్త్డే లాగా అయింది. ఇంకా అన్నీ కూడా డ్రెస్సులే కాబట్టి ఒక్కొక్క డ్రెస్ అయితే తీసి చూపిస్తుంది ప్రశాంతి. అదేంటో కానీ అందరూ ఒకే దగ్గర అనుకొని కొనుక్కున్నట్లుగా అన్నీ సేమ్ దగ్గర కలర్లాగే ఉన్నాయి, దగ్గర మ్యాచింగ్ అయ్యేటట్టుగా అన్ని డ్రెస్సులు ఒకేలాగా ఉన్నాయి. అందరు తెచ్చినవి ఒకేలాగా ఉన్నాయి అన్నమాట డ్రెస్సులు అన్నీ కూడా. ఇంకా ప్రతి డ్రెస్ తీసి వావ్ అంటుంది ప్రశాంతి. ఎందుకనేసి అంటే తనకి బట్టలు పిచ్చి ఎక్కువ అనమాట. ఎన్ని కొత్త బట్టలు ఉన్నా అలా వేస్తూనే ఉంటుంది. ఈరోజు షాప్లోకి వెళ్ళి డ్రెస్ కొన్నామనేసి అంటే మళ్ళీ రేపు ఈ టైం కల్లా ఆ డ్రెస్ వేసేయాలన్నమాట. లేదంటే ప్రశాంతంగా ఉండలేదు, నైట్ నిద్ర కూడా పట్టదు, అంత బట్టలు పిచ్చి. కాబట్టి తన పిచ్చికి తగినట్లుగా అందరు డ్రెస్సులు తీసుకురావడం, ప్రశాంత్కి ఝాన్సీకి ఇద్దరికి డ్రెస్సులు తీసుకురావడం, ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. ఇది ఈ రోజు వీడియో. మరి ప్రశాంతి బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ప్రశాంతి బర్త్డే డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కామెంట్స్ కూడా ప్రశాంతి చదువుతుంది, మీరేం ఫీల్ అవసరం లేదు. ప్రశాంతికి చదవడం కూడా వచ్చు అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తప్పకుండా కామెంట్ చేయండి తన బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.